మీ దీవెళ్లతో ప్రజా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో కాలు పెట్టాం. ప్రజలకు అండదండలుగా ఉండే ప్రభుత్వం కావాలని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన కావాలని, ప్రజల కష్టాల్లో ఉంటే భరోసా భద్రత ఇచ్చే నాయకులు కావాలని ఆనాడు మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గడిచిన 2 సంవత్సరాల 5 నెలల నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలా ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, సన్న బియ్యం ఇచ్చిన, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన, ఆడబిడ్డకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన, పేదోడి పిల్లలకి 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకు 200% కాస్మిక్ ఛార్జీలు ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన, ఇలా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా పేదవాడి కష్టం తెలిసిన మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,18,000 కోట్లు అప్పు చేసిన, అప్పుంది మేమేమి చేయగలుగుతామని కాళ్ళు ఆరజాపకుండా ఉన్న దాంట్లో పేదవాడికి భద్రతని భరోసాని కల్పిస్తూ, రైతుని రాజును చేస్తూ, నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం వచ్చిన గడిచిన 2 సంవత్సరాల్లో 72,000 ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా అతి కొద్ది రోజుల్లో మళ్ళీ నిరుద్యోగ తమ్ముళ్ళకి కూడా నోటిఫికేషన్ పిలవబోతుంది మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి దొరవారు బొమ్మలకే పరిమితం చేస్తే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతో వడిగా ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు పూర్తి చేశాం. రేపు జూన్ నాటికి మరొక 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మీ అందరి దీవెనలతో రెండో విడత కూడా నిన్ననే వెళ్ళి చూసొచ్చాను. అక్కడ గిరిజనులు, వెనకబడ్డ కులాలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు నాడు 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యబోతున్నాం. ఇవ్వటమే కాదు, కట్టిన ప్రతి పేదింటి ఆడబిడ్డకి హైదరాబాద్ లో బటన్ నొక్కితే ₹1 లంచం లేకుండా వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని ఈనాడు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒట్టి కాగితం చేతిలో పెట్టకుండా డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు మీ ఖాతాలో వేస్తున్నాము. కాబట్టి ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు నేను నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో ప్రజా దర్బారు పెడితే ఈ ప్రజా దర్బారులో 22,600 అప్లికేషన్లు వస్తే ఇప్పటి వరకు సుమారు 9,500 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడిగారు. నిజం, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడు పూర్తి భద్రత, భరోసా, నమ్మకం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఏదో మాటలు చెప్పి కాలయాపన చేయదు, మాట చెబితే డబ్బులు ఇస్తుంది అని నమ్మి ఆనాటి 10 సంవత్సరాల్లో ఈయన కారణంగా చెప్పిన మాట నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తుందని పూర్తి నమ్మకంతో ఇల్లు కావాలని ఇంత పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నారు. తప్పకుండా 2వ విడతే కాదు, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి పింక్ షర్టు తొడుక్కున్న పేదవాడున్నా పేదవాడే కాబట్టి ఆ పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. ఆ పేదవాడి మనసుని మంచితో గెలుస్తాం. మళ్ళీ ఏ ఎన్నికలు వస్తే ఎలాగైతే ఇప్పటి వరకు ఫలితాలున్నాయో మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించే విధంగా పరిపాలన ఇస్తాం. అంతేకాదు, ఈనాడు ప్రత్యేకంగా ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రజా దర్బార్కి వేలాది మందిగా
నా కుటుంబ సభ్యులు వచ్చారు. కేవలం స్థానిక నాయకులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి దయానంద్ గారు ఒక చిన్న మెసేజ్ పంపిస్తే ఇట్లా ప్రజా దర్బారు పెట్టమని నేను అడిగాను. రెవెన్యూ మంత్రి గారు వస్తున్నారు, హౌసింగ్ మంత్రి గారు వస్తున్నారని చెబితే వేలాది మందిగా మండు టెండను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు. మీకు ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద. మీ కష్టాలు తీరుస్తామని, మీకు అండదండలుగా ఉంటామని, మీకు న్యాయం చేస్తామని పూర్తి నమ్మకము మీకుంది. మీ నమ్మకాన్ని ఈ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ కూడా వమ్ము చేయదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. కొన్ని గ్రామాలకు సంబంధించిన భూ సమస్యలు, అది రెవెన్యూకు సంబంధించిన సమస్యలు కొన్ని అయితే, బోర్డర్లో ఫారెస్ట్ రెవెన్యూకు సంబంధించిన కొన్ని సమస్యలు ఆనాడు ధరణితో సత్తుపల్లి నాటి పట్టణంలో 3/9 సర్వే నెంబర్కు సంబంధించిన అంశాలు, సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 9 గ్రామాల్లో సుమారు 6,500 ఎకరాలు కొన్ని దశాబ్దాలుగా భూముల్లోనైతే ఉన్నారు. ధరణి వచ్చిన తర్వాత మరింత అది ఆగమ్మ గోచరమై ఆ భూముల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అనేక పర్యాయాలు చెప్పారు. నేనున్నాను. నేను ఆ శాఖ మంత్రిని, రెవెన్యూ శాఖ మంత్రిని. ఇందాక దయానంద్ గారు అన్నట్లు తప్పకుండా మీ కష్టాలు తీర్చగలిగే ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో పుట్టిన మీ కుటుంబ సభ్యుడు, మీ పెద్ద కొడుకుగా ఆ సమస్యలు తీర్చే బాధ్యత కూడా నాదే. ఈ వేదిక మీద నుంచి అధికారుల్ని ఆదేశిస్తున్నాను. తప్పకుండా ఏదైతే బేతిపల్లి పరిసర ప్రాంతాలు, నారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న 6-7 గ్రామాల్లో 5,500 ఎకరాల పైచిలకు ఏదైతే ఉందో వివిధ సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లన్నీ సర్వే చేసి న్యాయంగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో పొజిషన్లో ఉన్న ప్రతి వారికి, అర్హులైన వాళ్ళకి పట్టాదారు పాస్బుక్స్ పానీలో కూడా వారిని ఎక్కించే బాధ్యత నాదే. కానీ అక్కడ నివసించేవారు, తరతరాలుగా అక్కడ సాగు చేసుకునే వాళ్ళు సర్వే చేసేటప్పుడు మీరు సహకరించాలి. సహకరించినట్లయితే అధికారులు 100% వాటిని పరిష్కరిస్తారు. ఇదొక సమస్య అయితే, సత్తుపల్లి సమస్య మరొకటి ఇందాక నరసింహరావు గారు చెప్పారు. అదే రకంగా ఫారెస్ట్ రెవెన్యూకు సంబంధించిన బోర్డర్ విషయాలు, అది రుద్రాక్షపల్లి కావచ్చు, బుగ్గపాడు కావచ్చు, తాళ్లపేట కావచ్చు, రామచంద్రాపురం కావచ్చు, అదే రకంగా వెంకటగిరి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఫారెస్ట్ కు ఆనుకొని ఉన్న గ్రామాలు ఒక 10-12 గ్రామాలు ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి ఆదేశాలు మరొక్కసారి ఇస్తున్నాను. తప్పకుండా ఈ వర్షాకాలం లోపే ఆ ఫారెస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని సర్వే చేసి మిగిలిన భూమి, అది రెవెన్యూ భూమి, తరతరాలుగా పేదవాడు ఎవరైతే సాగు చేసుకుంటున్నాడో తప్పకుండా పేదవాడికి పట్టాలు ఇచ్చే బాధ్యత నాదేనని మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అన్నా, భూముల వ్యవహారం అయితే చెప్తున్నావు, మరి మా ఇళ్ల వ్యవహారం ఏంటని మా పెద్దక్క నాకెళ్ళి చూస్తుంది వెనక నుంచొని కూర్చొని. తప్పకుండా రేపు 2వ తారీఖున 2వ విడత ఇస్తున్నాం. ఒకేసారి అందరికి ఇవ్వలేను, కాగితం రూపంలోనైతే ఆనాటి ప్రభుత్వం లాగా ఎన్ని కాగితాలైనా ఇవ్వగలుగుతాం. ఇది అటువంటి ప్రభుత్వం కాదు. అటువంటి ప్రభుత్వం కాదు కాబట్టి 2వ విడత ఇస్తాం. అందరికీ సరిపోకపోవచ్చు, మళ్ళీ 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. నాకు రాలేదని ఏ ఆడబిడ్డ కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. అదే రకంగా అధికారులకి మరీ చెప్తున్నాను, చిన్న చిన్న కారణాలతో అది ఇసుకనో మట్టనో ఆ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. చాలా సందర్భాల్లో వింటున్నాను. రెవెన్యూ కలెక్టర్ గారు మీరు శ్రద్ధ తీసుకొని అసలు ఏం జరుగుతుందో గ్రౌండ్ లో చెక్ చేసి ఆ సమస్య లేకుండా పరిష్కరించాలి. శాండ్కు సంబంధించింది దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఎక్కువ ఖరీదు పడుతుంది అంటున్నారు. ములకలపల్లిలో నిన్న మొన్ననే కొన్ని కోరీలు శాంక్షన్ చేశాం. మన పక్కనే ఉంటది కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో ములకలపల్లి నుంచి నాణ్యమైన ఇసుకని తప్పకుండా
పేదింటి ఆడబిడ్డ ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. ఇలా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ భూముల సమస్యలతో కొన్ని దశాబ్దాల నుంచి భూముల సమస్యతో ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతన్నులకు కూడా మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన మీ సీనన్న రెవెన్యూ మంత్రి, హౌసింగ్ మంత్రి కాబట్టి ఆ రెండు శాఖలకు సంబంధించిన సమస్యలు మొదటి విడత ఏదైతే ఇల్లు ఇచ్చామో, ఇందాక గౌరవ శాసనసభ్యురాలు సోదరిమని చెప్పినట్లు అది ట్రాక్టర్ విషయం కానీ పాత ఇందిరమ్మ విషయం కానీ వివిధ కారణాల చేత ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేసి క్లియర్ చేయమని వారం రోజుల క్రితమే ఆదేశాలు ఇచ్చాను. 1-2 రోజుల్లో వాటి ఫలితాలు కూడా మీకు వస్తాయి. అదే రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు తొలకరపడ్డ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన పంటను డిస్టర్బ్ చేస్తున్నారని ఒక ప్రచారం, ఆ నింద మీరు మోయక్కర్లేదు. ఏవైతే పట్టాలు ఇచ్చారో పట్టాలు ఇచ్చిన దగ్గర RFR యాక్ట్ ప్రకారం వాళ్ళు సాగు చేసుకోవటానికి బోరేసుకుంటారు. అన్ని చోట్ల వేస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కడ అభ్యంతరం పెట్టొద్దు. అది అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు కూడా చూసుకొని ఆ సమస్యను కూడా పరిష్కరించాలని ఈ వేదిక నుంచి వారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరు నచ్చి మెచ్చి దీవించిన ప్రభుత్వం, మీకు మంచి చేయడానికి ఉన్న ప్రభుత్వం, మీకు అండదండలుగా ఉండటం ఉన్న ప్రభుత్వం. ఇది దొరల లాంటి ప్రభుత్వం కాదు. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది. ప్రభుత్వ అధికారులే ఈనాడు జిల్లాలో ఉండే ఉన్నతాధికారులంతా ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది. మీ సమస్యలు ఏంటది? ఇన్న సమస్య న్యాయమైందైతే పరిష్కరించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ బాధ్యత నాది, మాదేనని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ, ఎంత లేట్ అయినా కూడా నెట్టుకోవద్దు. ఇప్పటికే సుమారు 11 దాటినట్టుంది, 11:30 అయినట్లుంది. 2 అయినా 3 అయినా 4 అయినా ఇక్కడే కూర్చుంటా. స్వయంగా మీ అప్లికేషన్లన్నీ నేనే తీసుకుంటా. తీసుకున్న ప్రతి అప్లికేషన్ని వీలైనన్ని న్యాయమైన వాటిని పరిష్కరించే బాధ్యత నాది. గౌరవ మీ శాసనసభ్యురాలి గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎండలు రాబోయే 4 రోజులు చాలా తీవ్రంగా ఉన్నాయి. చల్లబడ్డ తర్వాత ఇక్కడే భోజనం చేసి వెళ్లాలని నా కుటుంబ సభ్యులందరినీ మరొక్కసారి కోరుకుంటూ, పోలీస్ అధికారులను కూడా మండలాల వారీగా వేదిక మీదకి వచ్చే విధంగా వారి అప్లికేషన్లు స్వయంగా నేనే తీసుకుంటాను కాబట్టి నెట్టుకోవద్దని కూడా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.